నమస్తే. వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన ప్రధాన వార్తలపై తక్షణ విశ్లేషణ అందించే క్లియర్ కట్ విత్ రాకాకు స్వాగతం. ఇక ఇప్పటివరకు ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. నేడు టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం, ఎన్నికల వ్యూహాలు ప్రచారంపై చర్చించనున్న నేతలు. ఇవాళ టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల. 14 లోక్సభ, 120 శాసనసభ స్థానాలకు పేర్లు ప్రకటించే అవకాశం. టీడీపీలో చేరిన వంగవీటి రాధ పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు. నేడు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్స్ తో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ, ఎన్నికల ఏర్పాట్లపై సీఈఓలతో చర్చించనున్న సీఈసీ. రైటిక వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన ప్రధాన వార్తలను ఒకసారి చూస్తే మొదటగా ఈనాడు దినపత్రిక తీసుకుంటే కాంగ్రెస్ తర్వాతే తెరాస జాబితా అంటూ కూడా ఒక ప్రధాన వార్తగా చూడొచ్చు. అంటే లోక్సభ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ జాబితా విడుదల చేసిన తర్వాతే తెరాస విడుదల చేయబోతోంది అంటూ కూడా ఈ వార్తను మనం చూడొచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ యోచన 15, 16 తేదీల్లో ఎంపీలు, ఎంపీ అభ్యర్థులతో సీఎం సమావేశం అంటూ కూడా ఈ వార్తను చూడొచ్చు. అలాగే తెరపైకి కొత్త పేర్లు అంటూ కూడా ఈ వార్తను చూడొచ్చు. మల్కాజ్గిరి నుంచి రేవంత్, మహబూబాబాద్ కు సీతక్క అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు అంటూ కూడా ఈ వార్తను చూడొచ్చు. ఢిల్లీలోని ఆసభలు అంటూ కూడా ఈ అంశాన్ని చూస్తే అంటే మల్కాజ్గిరి నుంచి రేవంత్, మహబూబాబాద్ నుంచి సీతక్క పార్లమెంట్ బరిలో ఉండబోతున్నారు, నిలవబోతున్నారు అంటూ కూడా ఒక వార్తను మనం ప్రధాన వార్తగా చూడొచ్చు. మరోవైపు ఓటు వేయడం ప్రాథమిక విధి, ప్రజల్లో స్ఫూర్తి నింపాలని ప్రముఖులకు ప్రధాని ట్వీట్ చేశారు అంటూ కూడా ఈ అంశాన్ని చూస్తే ఓటు హక్కుపై చైతన్యపరచాలని అంటూ కూడా ప్రధాని పిలుపునిచ్చిన పరిస్థితి. మరో అంశాన్ని చూస్తే నేడు ఏపీలో తెదేపా అభ్యర్థుల ప్రకటన అంటూ కూడా మరో ముఖ్య వార్తగా చూడొచ్చు. 14 లోక్సభ, 120 శాసనసభ స్థానాలకు పేర్లు ప్రకటించే అవకాశం, పోలిట్ బ్యూరో సమావేశంలో చర్చించాక వెల్లడి అంటూ కూడా ఈరోజు తెదేపా పోలిట్ బ్యూరో సమావేశం అనంతరం మొదటి జాబితాను విడుదల చేయబోతుంది అంటూ కూడా ఈ అంశాన్ని చూడొచ్చు. అలాగే మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేయబోతున్నారు అంటూ కూడా మరో ప్రముఖ వార్తగా మనం చూడొచ్చు. వైకాపా సిట్టింగ్ స్థానంపై గురి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రత్యర్థి అంటూ కూడా ఈ వార్తను ఈనాడులో ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలోకి వస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మోదీ జైలుకే అంటూ కూడా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఈ వార్త మనం ప్రముఖ వార్తగా చూడొచ్చు. అలాగే దాని పక్కన త్వరలో ఏపీ ప్రజలకు కేసీఆర్ అప్పీల్ అంటూ కూడా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వార్తను చూడొచ్చు. ఏపీ ప్రయోజనాల కోసం తెలివైన నిర్ణయం తీసుకోవాలని చెబుతారు చంద్రబాబు. గందరగోళం మనిషి, రాజకీయాలకు వీడ్కోలు ఖాయం, టీఆర్ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యలు అంటూ కూడా ఈ వార్తను చూడొచ్చు. ఇక కిందకు వస్తే సిట్టింగ్ ఎంపీలతో సీఎం కేసీఆర్ ముఖాముఖి అంటూ కూడా ఈ వార్తను మనం చూడొచ్చు. 15, 16 తేదీల్లో భేటీలు ఉండే అవకాశం, టికెట్ ఇవ్వలేని వారికి కారణాలు వెల్లడి, మళ్ళీ టికెట్ ఇస్తే సన్నద్ధపై నిర్దేశం, ఆ తర్వాతే అభ్యర్థుల పేర్లు వెల్లడి అంటూ కూడా ఈ వార్తను చూడొచ్చు. అలాగే దాని పక్కన కేసీఆర్తో సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారంటూ కూడా ఈ వార్తను మనం చూడొచ్చు. ఇద్దరు కుమారులతో కలిసి ప్రగతి భవన్ కు, రాజకీయ భవిష్యత్తుపై సీఎంతో సుదీర్ఘ చర్చ అంటూ కూడా ఈ అంశాన్ని మనం చూడొచ్చు. అంటే గత కొద్ది రోజులుగా ఉత్కంఠ రేపుతున్న సబితా ఇంద్రారెడ్డి పార్టీ మార్పుకు సంబంధించి ఒక స్పష్టత వచ్చిందనే అంశాన్ని మనం ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక నమస్తే తెలంగాణ పత్రికలో చూస్తే ఢిల్లీని శాసిద్దాం, సీఎం కేసీఆర్ నాయకత్వంలో 100 మంది ఎంపీలతో కొత్త కూటమి అంటూ కూడా ఎన్నికల ప్రచార సభల్లో కేటీఆర్ చేసిన ప్రసంగాలకు సంబంధించిన వార్తను ప్రముఖ వార్తగా నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ఇక దాని కిందకు వస్తే ఏపీ డీఎస్పీ డ్రగ్స్ దందా, రాచకొండ పోలీసులకు చిక్కిన నెల్లూరు ముఠా అంటూ కూడా ఈ వార్తను చూస్తే విచారణలో ఏపీ అధికారి సూరిబాబు పేరు వెల్లడి, ₹1 కోటి విలువైన కుకైన్, హెరోయిన్ స్వాధీనం, 5గురు అరెస్ట్, పరారీలో మరికొందరు అంటూ కూడా ఈ వార్తను చూడొచ్చు. అలాగే దాని పక్కన దేశం ఇచ్చిన మన పథకాలు, రైతు బంధు దేశవ్యాప్తం అంటూ కూడా ఈ అంశాన్ని చూడొచ్చు. దాని కింద బాబు బేజారు అంటూ కూడా ఏపీ రాజకీయాలకు సంబంధించిన వార్తను కూడా నమస్తే తెలంగాణలో ప్రముఖ వార్తగా చూడొచ్చు. ప్రత్యేక హోదాపై టీడీపీ ద్వంద్వ వైఖరికి నిరసనలు, ప్రభుత్వంపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు అంటూ కూడా ఈ కథనాన్ని మనం చూడొచ్చు. రైట్కి ఈ వార్తలపై విశ్లేషణ కొనసాగిద్దాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, భారత్ టుడే అవుట్పుట్ ఎడిటర్ రాకా సుధాకర్ గారు. రాకా సార్, గుడ్ మార్నింగ్. విశ్లేషణ కొనసాగించే ముందు ఎప్పట్లానే ఈరోజు చరిత్రలో ఈ రోజుకున్న ప్రాముఖ్యాన్ని తెలుసుకుందాం. ఇండియా సినిమా పట్ల అభిమానం విషయానికి వస్తే అసలు ఇండియా సెకండ్ టు నన్ అనొచ్చు. ఇండియాలో ఉన్నంతగా సినిమా పిచ్చి బహుశా ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈరోజు సినిమా ప్రేమికులందరికీ చాలా ముఖ్యమైనటువంటి రోజు అని చెప్పాలి. ఎందుకంటే ఈ దేశంలోని మొట్టమొదటి మాటలు ఉన్నటువంటి సినిమా, అంత మటుకు అన్ని కూడా సైలెంట్ మూవీస్, మూకీ సినిమాలు వచ్చేవి.
మాటలు ఉన్నటువంటి మొట్టమొదటి సినిమా అలమారా 1931 ఇదే రోజున రిలీజ్ అయింది. ఓకే. ఆ సినిమా మాటలు వినిపించేటప్పటికి దాదాపు 8-9 వారాల పాటు హాల్ దగ్గర పోలీసులు నిలబడి లాఠీచార్జ్ చేసి అల్లరి మూకల్ని వాళ్ళని, అంటే అసలు మాటలుతో వచ్చేటువంటి సినిమా ఎలా ఉంటుందో చూడాలని చెప్పి ప్రజలు వేల సంఖ్యలో హాళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఇది బొంబాయిలోని మూవీ టౌన్లో రిలీజ్ అయింది. ఇది అర్దేశీర్ ఇరానీ, అతను ఒక పార్సీ, ఆయన ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. మొట్టమొదటి సినిమా మూకీ సినిమాని దాదాసాహెబ్ ఫాల్కే, రాజా హరిశ్చంద్ర ప్రొడ్యూస్ చేస్తే మొట్టమొదటి మాటలు ఉన్నటువంటి సినిమా టాకీ. టాకీస్ అన్న పదము అక్కడి నుంచి వచ్చింది. మన ఇదివరకు సినిమా హాళ్ళని టాకీస్ అనేవాళ్ళు. ఆ టాకీ అన్న పదం ఆలం ఆరా నుంచి ప్రారంభమైంది అనమాట. ఒక రకంగా ఫిల్మ్ లవర్స్ అందరికి కూడా వాళ్ళకు పెద్ద హిస్టారిక్ డే. రైట్ సార్. ఇక ప్రధాన వార్తలు చూస్తే ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి సార్. ఎన్నికలకు సంబంధించి అప్పుడే అభ్యర్థుల జాబితాలు ఒక్కొక్కరిగా పార్టీ రిలీజ్ చేస్తున్న పరిస్థితి. చిన్న పార్టీ మొదటిసారి పోటీ చేస్తున్న జనసేన కొంచెం ముందడుగులో ముందు పోతూ ఉంది. నిన్న ఆల్రెడీ రిలీజ్ చేసిన పరిస్థితి. ఈరోజు టీడీపీ రిలీజ్ చేయబోతోంది. 16న వైసీపీ రిలీజ్ చేయబోతుంది సార్. ఎలా ఉంటుంది ఏపీలో రాజకీయ పరిణామాలు? ఇప్పటికే టికెట్లు ఆశిస్తున్న ఆశావాహులు పార్టీ ఆ కార్యాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఏ రకంగా ఉంది సార్? సహజంగానే ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పోరు ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక రకంగా ఆయన జీవితంలోనే అతి ముఖ్యమైనటువంటి పోరాటం చేస్తున్నారు. రాజకీయంగా ఆయన ప్రతిసారి ఆయన అధీనంలోకి పార్టీ వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడు ఎవరో ఒకళ్ళతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. ఎప్పుడు బీజేపీతోటో, వామపక్షాలతోటో, ఇంకొక పార్టీతోటో. మొట్టమొదటిసారి ఆయన ఒంటరిగా పోరాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో సహజంగానే ఎలక్ట్రల్ మార్జిన్స్ చాలా తక్కువ. గెలుపోటముల మధ్య ఉన్నటువంటి తేడా ఏదైతే ఉందో చాలా తక్కువ ఉంటుంది. మొదటి నుంచి కూడాను ఆంధ్ర ప్రాంతంలో, అవిభక్త ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది ట్రెండ్. ఆ నేపథ్యాన్ని ఆయన ఒంటరిగా పోరాటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఇటు బీజేపీ సహకారం లేదు, అటు జనసేన ప్రత్యక్ష సహకారం లేదు. పరోక్షంగా ఉందా అన్నది మనకి ఫలితాలు చూసిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే నిన్న వచ్చిన జాబితాని బట్టి చూసినట్లయితే చాలామంది ఎవరికి తెలియని వ్యక్తులకు టికెట్ ఇచ్చారు. ఒక ఆకుల సత్యనారాయణ ఎంపీ సీటు ఇచ్చింది. ఆయన గురించి కొంత తెలుసును, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి. మిగిలిన వాళ్ళందరూ కొత్తవారే. వీళ్ళకి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఎంత మేరకు ఉంది, వాళ్ళు ఓట్లు ఏ మేరకు చీలుస్తారు, ఇవన్నీ కూడా మనము క్రమేపీ మనకి అవగాహనకు వస్తాయి. మొత్తం మీద చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోరాటం అనేది, ఒంటరిగా పోరాడి తన సత్తా నిరూపించుకునేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆయన దృష్టి అత్యంత కీలకమైన ఎన్నికలు. రెండవది వైఎస్ జగన్కి కూడా ఇది చాలా కీలకమైన ఎన్నికలు. ఎందుకంటే 2014లో ఓటమి తర్వాత పార్టీని 5 ఏళ్ల పాటు ఎలాగోలో నిలబెట్టారు. 2019లో కూడా ఓటమి పాలైతే ఈ పార్టీ భవిష్యత్ ఏంటి? కేవలం ఒంటి స్తంభం మీద ఆధారపడ్డటువంటి పార్టీ అది. కాబట్టి ఆ స్తంభము తట్టుకోగలుగుతుందా మరొక 5 ఏళ్ళు అన్నది. కాబట్టి ఆంధ్ర వరకు ఎన్నికలు అత్యంత కీలకమైనవి. తెలంగాణ కూడా 17 సీట్లలో 16 సీట్లు గెలవాలి, 1 సీటు మిత్రపక్షమైన మజ్లిస్ గెలవాలన్నది టీఆర్ఎస్ వ్యూహం. వాళ్ళు కూడా అయితే గతం కన్నా భిన్నంగా కేసీఆర్ ఈసారి అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ తర్వాత ప్రకటించాలనుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ఎవరెవరికి సీట్లు ఇస్తుంది, టికెట్లు ఇస్తుంది అన్నది చూసిన తర్వాత చిన్నపాటి మార్పులు చేసి తన జాబితాని ప్రయోగించాలంటే సమర్థుడైన రాజకీయ నాయకుడు ఏ ఎన్నికకు ఆ ఎన్నికకే తనదైనటువంటి వ్యూహాన్ని అనుసరిస్తాడు. అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 100 రోజుల ముందు అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. తద్వారా అసమ్మతిని చల్లబరిచేటువంటి పరిస్థితి ఏర్పడింది. లోకసభ ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి హీ హ్యాస్ టైం. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు పార్టీలో ఎదురు లేదు. ఆయన నిర్ణయాన్ని సవాలు చేసి మనగలిగే వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి ఆయన ఎవరికిస్తే వారు ఉంటారు. అసమ్మతి అనే ప్రశ్న లేదు. ఈసారి అసమ్మతి అనే ప్రశ్న లేదు. పైగా పోయినసారి మహబూబ్ నగర్లో, ఖమ్మంలో పార్టీ ఆశించిన రీతిలో విజయం సాధించకపోవడానికి కొందరు ఎంపీలు సరిగ్గా పనిచేయలేదన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆ ఎంపీలని కూడా పక్కన పెట్టేటటువంటి స్థితిలో ఈరోజు కేసీఆర్ ఉన్నారు. ఆ రకమైన ఇండికేషన్స్ కూడా ఇస్తున్నారు. ఖమ్మంలో పొంగులేటి ఉదాహరణకి 3 సీట్లలో ఓటమికి ఆయన కారణమని చెప్తున్నారు. అదేవిధంగా 3 సీట్లలో ఓటమికి ఏపీ జితేందర్ రెడ్డి కారణమని చెప్పి అంటున్నారు మహబూబ్ నగర్లో. కాబట్టి అటువంటి వాళ్ళను పక్కన పెట్టేటువంటి సౌలభ్యం ఆయనకు ఉంది. కాబట్టి ఆయన చాలా లీజర్లీ
కాంగ్రెస్ వ్యూహాలను చూసి తన అభ్యర్థి ఎవరు ఉండాలి ఏంటనేది ఆయన తీసుకునేటువంటి ఇప్పుడు సౌలభ్యం ఉంది, పార్టీ మీద పూర్తి ఆధిపత్యం ఉంది, అద్భుతమైనటువంటి మెజారిటీ ఉంది కాబట్టి హీ హాజ్ టైం. ఒకవైపు మొబిలైజేషన్ జరుగుతోంది, మరొక వైపు నిర్ణయం తీసుకునే సౌలభ్యం ఆయనకుంది. ఈ సౌలభ్యము ఆంధ్రలో చంద్రబాబు నాయుడుకి లేదు. ఎందుకంటే మనం ఇది చూడొచ్చా సార్, అంటే కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అనేది ఏపీలో టీడీపీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? ఎందుకంటే త్వరలో ఏపీ ప్రజలకు కేసీఆర్ అప్పీల్ అంటూ కూడా కేటీఆర్ నేను చేసిన వ్యాఖ్యలు ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు? ప్రభావం చూసే పరిస్థితి ఉంటుందా? అప్పీల్ వల్ల ప్రభావం ఎంత ఉంటుంది అన్న దానికన్నా కూడాను వ్యూహపరంగా ఆయన చేసేటటువంటి ఎత్తుగడలు ఏవైతున్నాయో అవి ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకి తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది నానాటికి. నిన్న వైఎస్ఆర్సీపీ జాబితా జారీ చేయకపోవడానికి అనేకానేక కారణాలు ఒక కారణం ఏంటంటే మరికొందరు ప్రముఖులు ఇటువైపు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం వేచి చూద్దాము అన్నటువంటి ఒక ఆలోచన ఉందని కూడా పరిశీలకులు చెప్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించటము, తెలుగుదేశాన్ని అంతర్గతంగా బలహీనపరచటము, ఈ పనిలో కేసీఆర్ ఎక్కువగా బిజీగా ఉంటారని అనిపిస్తోంది. అయితే ఆయన ప్రాథమ్యం ఈ 16 సీట్లు గెలుచుకోవటం. ఈ 16 సీట్లు గెలుచుకుని లోకసభలో ఒక బలమైన పక్షంగా ఉన్నట్లయితేనే జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ తన పాత్రను పోషించగలుగుతుంది ఎంతో కొంత. ఒకవేళ పూర్తి మెజారిటీ మోదీకి వస్తే వీళ్ళు కేవలం రాజ్యసభలో సహకరించేటువంటి పాత్రను వీళ్ళు పోషించగలరు. రాజ్యసభలో ఎన్నికల్లో గెలవాలన్నా కూడాను ఇటు లోకసభలో ఇక్కడ మెజారిటీ వాళ్ళకి అసెంబ్లీలో మెజారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రకం కూడా అది అవసరము. జాతీయ రాజకీయాల్లో తనదైన పాత్రను పోషించాలంటే 16 ఎంపీలు టీఆర్ఎస్కి ముఖ్యం కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. మోస్ట్ వ్యూహపరమైనటువంటి అంశాలే ఉంటాయి. కేసీఆర్ ఒకవేళ అపీల్ చేసినా కూడాను ఆలోచించి ఓటు వేయండి అని మాత్రమే చెప్పగలరు తప్పితే ఫలానా పార్టీకి ఓటు వేయండి అని చెప్తే ఆ పార్టీకి కూడా నష్టం కలుగుతుంది. కాబట్టి ఓవరాల్గా చంద్రబాబు ఈజ్ ఫైటింగ్ విత్ ఇస్ బ్యాక్ టు ద వాల్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. అంటే ఆయన ఒక అత్యంత కీలకమైనటువంటి ఫైట్ చేస్తున్నారు. కాబట్టి ఆయన కూడా వైఎస్ఆర్సీపీ జాబితాని చూసి తన జాబితాని ప్రకటించే అవకాశం ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా కొంత ఆయన సర్దుబాటు చేసుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉదాహరణకి గంటా విషయంలో ఆయన భీమిలి నుంచి పోటీ చేస్తానని పట్టు సాధించుకున్నారు. అదేవిధంగా మరికొందరి విషయంలో కూడాను ఈ గతంలో ఎన్నడూ లేనంతగా అసమ్మతి, కాల్వ శ్రీనివాసుల పైన కూడా అసమ్మతి, నర్సరావుపేటలో స్పీకర్ పైన అసమ్మతి, ఈ కొత్త వాళ్ళని చేర్చుకోవడం వల్ల వచ్చిన తలనొప్పులు, పార్టీలో కూడాను అంతర్గతంగా ఉన్నటువంటి అసమ్మతి కొంచెం తీవ్ర రూపంలోనే కనిపిస్తోంది. ఇది చంద్రబాబు నాయుడు దీన్ని ఎలా ట్యాకిల్ చేయగలరు అన్నది కూడా మనం చూడాలి. ఎందుకంటే కేసీఆర్ 100 రోజుల ముందు అభ్యర్థుల్ని ప్రకటించడం ద్వారా, ఎందుకంటే పార్టీ మీద ఆయనకు పూర్తి కమాండ్ ఉంది కాబట్టి అసమ్మతిని చల్లబరచగలిగారు. వీరికి పార్టీలోని పలువురు సీనియర్ల పైన పూర్తి ఆధిపత్యం ఉందా అన్నదాన్ని ప్రశ్న చిహ్నాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఆయన ఈ అసమ్మతుల్ని ఏ రకంగా చల్లబరుస్తారు, బయట పార్టీల నుంచి టీడీపీలోకి వచ్చిన వాళ్ళని ఏ రకంగా సర్దుబాటు చేస్తారు, కర్రా విరగకుండా పాము చావకుండా ఏ రకంగా చేస్తారన్నది మనం చూడాలి. చతురుడైనటువంటి నాయకుడు ఏ రకంగా చేస్తాడో చూడాలి. రైట్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం. క్లియర్ కట్ విత్ రాక సార్, ఏ రకంగా చూడాలి? లోక్సభ ఎన్నికలకు ముందు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా అసమ్మతులు, అలకలు ఇవి ఎక్కువ అవుతున్న పరిస్థితి సార్. మరోవైపు కూటమితో జట్టు కట్టడం అంటూ కూడా మాయావతి ఓ పక్కన చెప్తున్న పరిస్థితి. దేశ రాజకీయాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయంటారు? అసమ్మతి ఎన్నికలకు ముందు సహజం. ఎందుకంటే సీట్లు 543 కోరుకునే వాళ్ళు అనంతంగా ఉన్నారు అన్ని పార్టీల్లో కూడా. కాబట్టి సహజంగానే ఈసారి ఎన్నికల్లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అన్ని పార్టీలు ఎన్నికలకు ముందే కూటములు కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అంచనా ఏంటంటే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందేమోనన్నటువంటి అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని పార్టీలు ముందస్తుగానే కూటములు కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి. దీనిలో బీజేపీయేతర రాజకీయ పార్టీల్లో అత్యంత కీలకమైన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ప్రస్తుతం బహుజన్ సమాజ్ పార్టీకి ఒక్క ఎంపీ కూడా లేరు లోక్సభలో. కానీ దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టుల తరువాత దేశవ్యాప్తంగా
అన్ని రాష్ట్రాల్లోనూ ఎంతో కొంత ప్రెజెన్స్ ఉన్నటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఓకే. చాలామంది దృష్టికి రాని విషయం ఇది. బహుజన్ సమాజ్ పార్టీ రాజస్థాన్లో దాదాపు 7% ఓట్లు సంపాదించుకుంటుంది. మధ్యప్రదేశ్లో దాదాపు 7 నుంచి 10% వరకు ఓట్లు సంపాదించుకుంటుంది. ఛత్తీస్గఢ్లో కూడాను దాదాపు 7% ఓట్లు ఉన్నాయి. దళిత ఓటర్లలో బహుజన్ సమాజ్ పార్టీ ఎంతో కొంత పనిచేస్తున్నది. అన్ని రాష్ట్రాల్లోనూ దానికి ప్రెజెన్స్ ఉంది. కొన్ని చోట్ల అది గెలవచ్చును. ఉత్తరాఖండ్లో కూడాను ప్రెజెన్స్ ఉంది, హిమాచల్లో ప్రెజెన్స్ ఉంది, అదేవిధంగా మీకు బీహార్లో, జార్ఖండ్లో ప్రెజెన్స్ ఉంది. కాబట్టి తనంతట తానుగా సీట్లు గెలవలేకపోయినా గెలుపోటముల్ని నిర్ధారించగలిగేటువంటి శక్తి దానికి ఉంది. కాబట్టి దాన్ని కలుపుకోవడం అనేది కాంగ్రెస్కి చాలా అవసరం. అది మార్జినల్ విక్టరీ కాంగ్రెస్కి ఇవ్వాలన్నట్లయితే, కొన్ని విక్టరీ మార్జిన్లు పెంచాలన్నా, మార్జినల్ సీట్లలో కాంగ్రెస్ గెలవాలన్నా చాలా అవసరం. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీని కలుపుకునే ప్రయత్నం. అందుకనే మీరు గమనించాలి, ఉత్తరప్రదేశ్లో తక్కువ సీట్లు ఉన్నప్పటికీ, అసలు 0 సీట్లు ఉన్నప్పటికీ 38 సీట్లు మాయావతికి ఇచ్చి 37 సీట్లతో సమాజ్వాదీ పార్టీ సరిపుచ్చుకుంది. అంటే బలమైనటువంటి పార్టీ అని అందరూ అనుకునేటువంటి సమాజ్వాదీ పార్టీ 1 సీటు తక్కువ తీసుకుంది. ఇది బహుజన్ సమాజ్ పార్టీ ఎక్కువ సీట్లు గెలవలేకపోయినా రాజకీయ పరిణామాలని ప్రభావితం చేయగలిగే స్థితిలో ఉంది. కాబట్టి కాంగ్రెస్కు దాని అవసరం ఉంది. మాయావతి ఈరోజు బెట్టు చేయగలిగేటువంటి స్థితిలో ఉంది. ప్రస్తుతం మాయావతి కాంగ్రెస్తో కలవలేదు, కలిసే ప్రసక్తి లేదండి. కాంగ్రెస్ కూడా కొంత బుజ్జగింపు ధోరణిని విడిచి నిన్న ప్రియాంక గాంధీ వెళ్ళి భీమ్సేన నాయకుని ఉత్తరప్రదేశ్లో కలిసింది. అంటే భీమ్సేన అని ఒక పార్టీ ఉంది, అది కూడా దళిత సంస్థ, దళిత రాజకీయాల్లో అది కూడా ఉంది. పెద్దగా ప్రభావం చూపలేకపోయినా, అంటే నువ్వు లేకపోతే ఇంకొకరు ఉన్నారు మాకు అని చూపించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది. బహుజన్ సమాజ్ పార్టీని కాంగ్రెస్ ఏదో రకంగా తనతో ఉంచుకున్నట్లయితే లోక్సభలో కొంత కాంగ్రెస్కి ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్కి ఇంకా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకి శరద్ పవార్, ఆయన ఎటువైపు ఉంటాడో ఎవరికి ఇప్పటికి చెప్పలేము. శరద్ పవారు, కుమారస్వామి, దాదాపు దేవేగౌడ ఒకే రకమైన రాజకీయ నాయకులు. వాళ్ళ క్షణాల్లో నిర్ణయాలు మార్చగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి. 3 సార్లు ముఖ్యమంత్రిగా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసి 14 సార్లు ఓటమి లేకుండా గెలిచినటువంటి అరుదైన రాజకీయ నాయకుల్లో శరద్ పవార్ ఒకరు. కాంగ్రెస్కు మహారాష్ట్రలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. శరద్ పవార్తో కొంత సీట్ల గొడవలు ఉన్నాయి, ఇప్పటికీ పూర్తిగా తేలలేదు. దాంతోపాటు చిన్న చిన్న పార్టీలు, ఎంఐఎం, ప్రకాష్ అంబేద్కర్ కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేశారు. బహుజన్ పిచ్డా అఘాదీ దాని పేరు. అది కొంత మార్జినల్గా దెబ్బతీసే అవకాశం ఉంది. అదేవిధంగా షెట్కారీ సంఘటన అనే ఒక పార్టీ ఉంది, అంటే రైతుల పార్టీ. అది సిపిఎం డిండోరా నియోజకవర్గంలో కొంత ప్రభావం ఉంది. ఈ షెట్కారీ సంస్థకి బుల్డానా ఇటువంటి ప్రాంతంలో ప్రభావం ఉంది. సమాజ్వాదీ పార్టీ బాంబే సిటీలో ప్రభావం ఉంది. కొద్దిగా ప్రభావం ఉన్న ఈ పార్టీల్ని కాంగ్రెస్ ఇప్పటికీ కలుపుకోలేకపోయింది. కాబట్టి ఈ పార్టీ చిన్న పార్టీలను కలుపుకుని వాళ్ళని దగ్గర తీసుకుని వాళ్ళతో సర్దుబాట్లు చేసుకుని పని ఇంకా కొనసాగుతోంది కాంగ్రెస్. అవి ఐరన్ అవుట్ చేసుకున్నప్పుడు మాత్రమే కాంగ్రెస్ మైక్రో లెవెల్లో సీట్లు గెలవగలిగే స్థితిలో ఉంటుంది. కాబట్టి మహారాష్ట్రలో కానివ్వండి, మీకు బీహార్లో కానివ్వండి, ఉత్తరప్రదేశ్లో కానివ్వండి, మిగతా దేశంలో కానీ చిన్న పార్టీలు, మార్జినల్ పార్టీస్ తోటి కాంగ్రెస్ సర్దుబాటు చేసుకోవాలి. బీజేపీ అది చేసుకునేది అప్నాదల్తో కానివ్వండి, ఇట్లాంటి చిన్న అనేక పార్టీలతోటి, చివరికి ఎండిఎంకేతో కూడాను, అన్నాడీఎంకే కూటమి ఎండిఎంకేతో కూడా పొత్తు పెట్టుకుని అతనికి 4 సీట్లు ఇచ్చి కలుపుకునేటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ వెనుకబడి ఉంది. అసమ్మతి కాంగ్రెస్కు సీట్ల విషయంలో కన్నా కూడాను చిన్న పార్టీల్ని కలుపుకునే విషయంలో ఏదైతే పరిపక్వత, పరిణితి చూపించాలో అక్కడ కాంగ్రెస్ కొంత, ఎందుకంటే కాంగ్రెస్కు కూటమి రాజకీయాలు అలవాటు లేవు. బీజేపీ కూటమి రాజకీయాల నుంచి ఎదిగొచ్చినటువంటి పార్టీ కాబట్టి తొందరగా కూటములన్నీ కూడా వాళ్ళు కట్టుకున్నారు. ప్రచ్ఛన్నమైనటువంటి అవగాహన కూడా ఉంది కొన్ని పార్టీలు. ఉదాహరణకి టీఆర్ఎస్తో అవగాహన ఉందన్నది ఒక బహిరంగ రహస్యం లాంటిది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ తోటి సాన్నిహిత్యం ఉంది, ఎవరు కాదనలేని పరిస్థితి. కొన్ని పార్టీలతో కొంత సాన్నిహిత్యము ఏర్పాటు చేసుకుని వాళ్ళు వ్యతిరేక కూటమిలో ఉన్న బీజేడీ తోటి, ప్రాంతీయ రాజకీయాల్లో బీజేడీ ప్రత్యర్థి అయినప్పటికీ జాతీయ రాజకీయాల్లో బీజేడీని, అంటే బిజు జనతాదళ్ ఒడిశాకు చెందినటువంటి పార్టీని, బీజేపీ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రత్యక్షమైనటువంటి కూటమి, పరోక్షమైనటువంటి మిత్రులు,
తటస్థ మిత్రులు. అవును. ఇది చేసుకోవడంలో బీజేపీ సఫలమైంది, కాంగ్రెస్ ఆ పనిలో ఇంకా వెనకబడి ఉందని మనం చెప్పాలి. కాబట్టి ఇవి సర్దుకోవడం రాబోయే 4-5 రోజుల్లో, వారం రోజుల్లో ఎలా చేస్తారన్న దాని మీదనే ఓవరాల్ పరిణామాలు మనకి స్పష్టంగా తెలుసు. ఉదాహరణకి ఢిల్లీ 7 సీట్లు ఉన్నాయి. 7 సీట్లలో కాంగ్రెస్కి ఆమ్ ఆద్మీ పార్టీకి పొత్తు లేదు. పొత్తు లేకపోవడం వల్ల బీజేపీ వ్యతిరేక ఓట్లు 2గా చీలే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి అనేక మైక్రో ఫ్యాక్టర్స్ ప్రస్తుతానికి కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నట్టు, అంటే సంస్థాగతంగా వ్యూహపరంగా కూడా కాంగ్రెస్ కొంత వ్యతిరేకత ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. రైట్ సార్, ఇక మనం ఆఖరిగా ఎప్పుడులాగే ఈరోజు అసామాన్యురాల గురించి తెలుసుకుందాం. మనకి చిత్రంలో కనిపిస్తున్నటువంటి అమ్మాయి హాకీ క్రీడాకారిణి. ఆమె ఇండియన్ హాకీ టీంకి కెప్టెన్. ఆమె పేరు రాణి రాంపాల్. ఓకే. ప్రత్యేకత ఏంటంటే హర్యానాకు చెందింది. మహిళల పట్ల వివక్ష ఉన్నటువంటి రాష్ట్రాల్లో హర్యానా ఒకటి. భ్రూణ హత్యలు చాలా ఎక్కువగా ఉండే రాష్ట్రంలో హర్యానా ఒకటి. అటువంటి రాష్ట్రం నుంచి మనకి అద్భుతమైనటువంటి మల్ల యుద్ధ యోధులు, కుస్తీ చేసేవాళ్ళు, బాక్సర్స్, మహిళల బాక్సర్స్ ఎలా అయితే వచ్చారో అలాగా వచ్చినటువంటి ఒక క్రీడారత్నం ఆవిడ. ప్రత్యేకత ఏంటంటే ఆమె తండ్రి గుర్రబగ్గి నడిపేవాడు. ఓకే. చాలా వెనకబడినటువంటి కుటుంబం వారిది, ఆర్థికంగా సామాజికంగా. ఆ కుటుంబంలో అమ్మాయి నేను హాకీ ఆడతాను అంటే మొత్తం సమాజము ఆ కుటుంబాన్ని బహిష్కరించింది. తల్లిదండ్రులు కూడాను ఎందుకు ఈ పని చేస్తున్నావు, నీ జీవితంలో నీకు పెళ్లి కాదు, కురచ దుస్తులు వేసుకుని నువ్వు ఆటలాడుతుంటే ప్రజలు చూస్తారని చెప్పి వ్యతిరేకించారు. కానీ ఈ అమ్మాయి పట్టుబట్టింది. ఈ అమ్మాయికి అర్జున్ సింగ్ అనేటువంటి కోచ్ ఈ అమ్మాయిలో ప్రతిభని చూసి ఆ అమ్మాయికి కోచింగ్ ఇచ్చి ఆర్థిక సహాయం చేసి అలాగా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోంచి ఒక హాకీ ప్లేయర్గా ఆమె ఎదగటమే కాదు, ఈరోజు ఇండియన్ హాకీ టీంకి కెప్టెన్. గత 6 సంవత్సరాలుగా హాకీలో, మహిళా హాకీలో హైయెస్ట్ గోల్ స్కోరర్. అంటే అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో ఉండి కూడా పట్టుదల ఉండి అంతఃప్రేరణ ఉన్నట్లయితే ఒక వ్యక్తి సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదగగలడు. తన యొక్క జీవితం, తన చేతి రేఖల్ని తాను తిరిగి రాసుకోగలడు అనడానికి ఈ రాణి రాంపాల్ ఒక పెద్ద ఉదాహరణ. మనం సాహిత్యంలో బాణుడి గురించి చెప్తారు. బాణుడికి నీ చేతిలో విద్యారేఖ లేదు, నీకు చదువు రాదు అని చెప్పారట. అప్పుడు ఆయన గురువుకి విద్యారేఖ ఎక్కడ ఉంటుంది చెప్పండి అని అడిగాడు. ఆయన ఇక్కడ ఇలా ఉంటుంది అంటే ఆయన కత్తితో గీసుకుని ఇదిగోండి నాకు విద్యారేఖ ఉంది, చదువు నేర్పండి అన్నాడు. ఆయన మనకి పాణిని వ్యాకరణం రాసి మనకి ఇవ్వగలిగారు. అటువంటి వ్యక్తిత్వం ఉందన్నమాట. ఇటువంటి వాళ్ళు మన వంటి వ్యక్తులకు అత్యంత ప్రేరణను ఇవ్వగలరు. సామాన్య స్థితి నుంచి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోంచి జీవితంలో విజయం సాధించవచ్చు అని రాణి రాంపాల్ రుజువు చేసింది. ఆమె ప్రస్తుతము మన హాకీ కెప్టెన్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. వివిధ అంశాలపై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇది ఇవాళ క్లియర్ కిట్ విత్ రాక. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.